హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఏంటి? అందరూ వీడియోలు అసలు చూడట్లేదు, అసలు చూస్తున్నా ఎక్కువసేపు చూడట్లేదు. నాకైతే అసలు వ్యూసే రావట్లేదు. ప్లీజ్ అండి, ఖచ్చితంగా వ్యూస్ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ అయితే ఎంతమంది పెరిగిపోతున్నారు, కానీ వ్యూస్ రావట్లేదు. ఎందుకని? ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. మీరు చూసి మీకేం కావాలని నాకు మెసేజ్ చేస్తే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోలన్నీ చేస్తాను మీకు నచ్చేలాగా. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే అంతా చూడండి, స్కిప్ చేయకండి, అందరూ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ వీడియో చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. అంటే నేను పెట్టిన వీడియో కనీసం కొందరికన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. అందుకోసం మీరు కంపల్సరీ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఇన్ఫర్మేషన్స్ ఇంకా మీకు ఏమన్నా కావాలి, చిన్న చిన్న టిప్స్ అట్లా ఏమన్నా ఉంటే నన్ను అడగండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా ప్రయత్నం నేను కంపల్సరీ 100% చేస్తాను. వీడియో చూసి వెంటనే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. ఇదేమో షాప్లో అనమాట. షాప్లో ఉన్నంతసేపు ఫుల్ బిజీ అయిపోయిందిలేండి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా అసలు ఎక్కడ లేని బిజీ అంతా ఇప్పుడే వచ్చేసిందా అన్నట్లుందనమాట షాప్లో. ఇంకా నేను మార్నింగే వస్తున్నానులేండి ఈ మధ్యలో. ఎందుకంటే చిన్న చిన్న పనులు ఏమన్నా ఉన్నా ఇంకా నాకు టైలర్స్ వస్తే ఇంకా వాళ్ళకి కటింగ్ ఇవ్వడం అదే సరిపోతుంటుంది. అందుకోసం నేను మార్నింగ్ వచ్చి నా పనులన్నీ ఫస్ట్ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ ఫస్టే చేసేసుకుంటానమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కటింగ్ ఇవ్వడమే సరిపోతుంటుంది. ఇంకా వర్క్ ఉంటుంది కదా, ఇంకా వర్క్ మిషన్ దగ్గర కూర్చుంటానా, ఇంకా అసలు టైం ఎప్పుడు అయిపోయింటుందో తెలీదు. ఇంకా అన్నీ ఓకే అనుకుంటే కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం ఇంక ఇవన్నీ కూడా ఉంటాయి కదా. షాప్లో ఉన్నంతసేపు బిజీగా ఉంటుందిలేండి. షాప్లో ఉంటే అసలు ఏమీ గుర్తుండదు, ఎవరు గుర్తురారు. ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాము ఆ వర్క్ చేసుకుంటూ. పనిలో పడిపోతే అసలు ఏవి గుర్తుండవులేండి. మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది నాకైతే షాప్లో. అంటే రిలాక్స్ అంటే ఈ పర్సనల్ టెన్షన్స్ అవి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ వర్క్ అట్లనే ఉంటుంది. ఇంటికి వస్తే మళ్ళీ ఇంట్లో ఆలోచనలు, ఎట్లా ఏం వండాలా ఏం చేయాలా, ఇంక ఇట్లా నడుస్తుంటుంది అనమాట. ఇంకా అందరి లైఫ్లో ఇవే ఉంటాయిలేండి, ఎక్కడ ఉంటే అక్కడ ఉండే సమస్యలే. కాకపోతే షాప్లోది ఇంట్లో పెట్టుకొని ఇంట్లోటివి షాప్లో పెట్టాను అనమాట. ఎక్కడక్కడే వదిలేసి నా వర్క్కు 100% అయితే పెడతానమాట. అది ఇంట్లో ఉండేటివి ఇంట్లో ఉంటాయి, షాప్లో ఉండేటివి షాప్లో ఉంటాయి. ఇంకా అంతే. అట్లా ఉంటేనే బాగుంటుంది కదా. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తేనే కదా లైఫ్. మీలో ఎంతమంది ఇట్లా ఆలోచిస్తారనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి కంపల్సరీ. ఇట్లా అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలనే మ్యాక్సిమం నేను ట్రై చేస్తుంటాను. మీలో ఎవరెవరు ఇట్లా చేస్తారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పేయండి. ఎవరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారంటే వర్క్ను ప్లస్ ఇల్లును పిల్లల్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి కదా, అదే నేను అడుగుతున్నాను. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.